49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మందికి వెన్ను సమస్య అనగానే వినపడే పదాలు L4, L5. ఈ L4, L5 అంటే ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి, దీనికి ఎలాంటి సర్జరీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఐజీ హాస్పిటల్ నుండి ప్రముఖ ఆర్థో స్పైన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు. మరి వారితో మాట్లాడదాం. ఈయన డిగ్రీలో FNB ద్వారా డిగ్రీ పట్టా పొందారు. అలాగే జర్మనీ, కొరియా దేశాలలో అత్యాధునిక ట్రీట్మెంట్ పద్ధతుల్ని కనుగొన్నారు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు కూడా. ఈయన స్పైన్ సర్జరీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అన్న దాని మీద కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. వెన్ను సమస్య అనగానే L4, L5 ఇది కామన్గా వినిపిస్తున్న పదాలు. ఏంటి ఇంతకీ ఈ L4, L5 అంటే? సో మనకి ఏంటంటే స్పైన్లో మెడ నుంచి నడుంకి చూసుకుంటే చాలా వెన్నుపూస ఎముకలు అనేవి ఉంటాయన్నమాట. సో అది కమ్యూనికేషన్కి ఈజీగా ఉండటానికి ఒక్కొక్క ఎముకకి ఒక్కొక్క నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది. పర్టికులర్గా మనకి మెడలో వచ్చినప్పుడు అయితే C అంటాం, సర్వైకల్ అంటే C1 నుంచి C7 దాకా ఉంటాయి. వీపు వచ్చిన ఎముకల్ని ఏంటంటే T అంటాం, థొరాసిక్, T1 to T12 అంటాము. నడుములో ఉన్న ఎముకలకి మనం L అని ఇస్తాం. L అంటే లంబార్ అంటాము. సో అది 1 నుంచి 5కు యూజువల్గా ఉంటుందమ్మా. సో అప్పుడప్పుడు కొంతమందికి 6 ఎముకలు ఉంటాయి, కొంతమందికి 4 ఉంటాయి, బట్ ఎక్కువ శాతం మందికి 5 ఉంటాయి. సో L1 నుంచి L5 దాకా పైనుంచి కిందికి 1, 2, 3, 4, 5 అలా నెంబర్లు ఇస్తాం. ఇందులో పర్టికులర్గా L4, 5 ఎందుకు వినిపిస్తుంది అంటే ఎక్కడైతే మనకి L4, 5 అంటే అందరికన్నా ఆఖరి లాస్ట్ 2 L4, 5, 5S1 ఎక్కడైతే ఉంటాయో ఎక్కువ శాతం మన నడుము మూమెంట్ అనేది ఆ ప్లేస్లో జరుగుతుంది. ఇప్పుడు మీరు వంగినప్పుడు కానీ ఈ పనులు చేసినప్పుడు ఎక్కువ మూమెంట్ అనేది L4, 5లో జరగటం వల్ల ఏంటంటే ఆ డిస్క్ అనేది చాలా లోడ్ బేర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద చాలా బరువు పడుతూ ఉంటుంది, చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటుంది. సో జనరల్గా ఇబ్బందులు కూడా ఆ ప్లేస్లోనే వస్తుంటాయి. అందుకని L4, 5 అండ్ సెకండ్ కామన్గా మనకి L5S1 దాని కింద. సో ఈ రెండిట్లోని యూజువల్గా మన ప్రాబ్లమ్స్ని చూస్తుంటాం. అయితే ఇవి రావడానికి కారణాలు మీరు ఎక్కువగా ఒత్తిడి పడ్డము ఇదని అన్నారు. ఇది కాకుండా జనరల్గా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో జనరల్గా ఇప్పుడు L4, 5కి వచ్చి ఏమేమి ఇబ్బందులు రావచ్చు అంటే స్పైన్లో ఎక్కడైతే ఏ ప్రాబ్లం రావచ్చో అవన్నీ మీకు L4, 5లో కూడా రావచ్చు అమ్మా. బట్ మేము కామన్గా చూసే ప్రాబ్లమ్స్ వచ్చేసి 2. ఒకటి డిస్క్ స్లిప్, అంటే దాన్ని ఉండాల్సిన ప్లేస్లో నుంచి ఇలా ఒత్తిడి పడటం వల్ల బయటికి జరిగిపోవటం వల్ల నరాలు ఒత్తుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని స్లిప్ డిస్క్ అంటాము. అది కాకుండా రెండో ప్రాబ్లం వచ్చేసి స్టినోసిస్ అంటాం. అంటే వయసుతో పాటు కానీ కొంతమందికి పుట్టినప్పటి నుంచే ఆ నరం వెళ్ళే ప్లేస్ అనేది చిన్నగా ఉండటం వల్ల ఏంటంటే చిన్నగా డిస్క్ అరిగినా కానీ నరం బాగా ఒత్తుకొని ఆ నరాల నొప్పి అనేది రావటం అనేది. రెండోది వయసుతో పాటు నా జాయింట్ అది అరగటం వల్ల కూడా నరాలు ఒత్తుకొని స్టినోసిస్ అనే ప్రాబ్లం. వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు 1 కిలోమీటర్ ఫ్రీగా నడవగలిగే వాళ్ళు ఓవర్ టైం ఒక 2-3 ఏళ్లలో ఏమవుతుందంటే ఒక 1/2 కిలోమీటర్కే కాళ్ళు లాగేసి ఆగాలనిపించడం, ఇంకొంత కాలానికి 50 మీటర్లు 100 మీటర్లు నడిచినా కానీ కాలంతా లాగేసి ఆగిపోవాలనిపించడం అనేది వీళ్ళ టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. రెండో రకమైన సిమ్టమ్స్ ఏంటంటే నైట్ పూట పెయిన్, పడుకున్నప్పుడు అంతా కాళ్ళు లాగేయడం అనేది కూడా అగైన్ మనకి స్టినోసిస్లో సంబంధించిన సిమ్టమ్స్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కామన్గా మనం స్పైన్లో L4, 5లో చూస్తుంటాము. ఈ కాకుండా ఇంకా ఏమి వస్తాయి అంటే యూజువల్గా ట్యూమర్లు రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఆ ప్లేస్లో, నరానికి సంబంధించిన ట్యూమర్లు ఉంటాయి, ఎముకల్లో వచ్చే ట్యూమర్లు ఉంటాయి, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. అండ్ ఈ డిస్క్ బల్జ్ అనేసి వింటూ ఉంటాము, ఇది కూడా ఈ L4, L5 ఈ వెన్నుకొచ్చే సమస్యనా సార్? అవునమ్మా. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మెడ నుంచి నడుముకి చాలా రకాల ఎముకలు ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఇప్పుడు మనం యానిమల్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే 4 కాళ్ళ మీద నడిచే జంతువులకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం స్ట్రైట్గా ఉంటాము. మనల్ని అలా స్ట్రైట్గా ఉంచడానికి మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి మన స్పైన్ మాత్రమే. సో అందుకని మా స్పైన్ మీద చాలా లోడ్ పడుతూ ఉంటుంది మనం ఆ స్ట్రైట్ నాగా ఉంచడానికి మనల్ని. సో రెండోది మన నడుము ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, మెడ ఫ్లెక్సిబుల్గా మీరు పనులు చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మెడకి నడుముకి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎముక అనేది ఫ్లెక్సిబుల్గా ఉండదు, ఎముక అనేది గట్టిగా ఉంటుంది. సో ఈ 2 ఎముకల మధ్యలో ప్రతి 2 ఎముకల మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ అనేది ఏంటంటే ఒక జెల్ లాంటి పదార్థం అనమాట, జెల్లీ టైప్ అనమాట. సో అక్కడే మనకి ఏ మూమెంట్ జరిగినా కానీ ఆ డిస్క్ల దగ్గర మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. అయితే చాలామంది L4, L5 ఉన్న వాళ్ళు ఎక్కువగా మేము జర్నీ చేయాల్సి వస్తుంది,
లేదంటే ఎక్కువగా మేము కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది, ఈ సమస్య మాకు ఎక్కువ అయిపోతుంది, దీన్ని మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేసి డాక్టర్స్ని అడుగుతూ ఉంటారు. మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? సో ఇప్పుడు మనకి కూర్చున్నప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుందంటే పర్టికులర్గా మనకి స్పైన్లో అన్ని పొజిషన్స్ చూసుకుంటే పడుకోవడం, నుంచోవటం, కూర్చోవడం అన్నీ చూసుకుంటే అన్నిటికన్నా మ్యాక్సిమం లోడ్ వచ్చేసి మనకి కూర్చున్నప్పుడే పడుతుంది. కూర్చున్నప్పుడే మీ బరువు అంతా మీకు నడుములో పడుతూ ఉంటుంది. సో కూర్చున్నప్పుడు ఆ డిస్కుల మీద లోడ్ పడి అది మనకి ఇబ్బంది చేస్తూ ఉంటుంది. సో ఈ L4-5 ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కూర్చోవడం, పర్టికులర్గా ప్రాపర్ పోస్టర్స్లో కూర్చోకపోవడం వల్ల ఎక్కువ డిస్క్లు అనేవి అరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. రెండోది జర్నీలో పర్టికులర్గా ఇప్పుడు ఉన్న ఈ సినారియోలో మనకి రోడ్స్ కానీ బాగోకపోవడం కానీ ఆర్ మన షాక్ అబ్జార్బర్స్ మన బండిలో కానీ కార్లో కానీ షాక్ అబ్జార్బింగ్ ప్రాపర్గా లేనప్పుడు లేపినప్పుడు వచ్చిన ఆ లోడ్ అంతా అగైన్ మనకి స్పైన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల కూడా కొద్దిగా ఈజీగా మనకి స్పైన్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయమ్మా. సో యూజువల్గా వాళ్ళ నొప్పిని బట్టి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారని దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్గా అది పేషెంట్ డాక్టర్ ఇద్దరు డిస్కషన్లోనే వాళ్ళు ఒక ఇది మనం ఫాలో అవుదామనే ఒక కన్సెన్సస్కి వస్తూ ఉంటారు. సో యూజువల్గా మనం ఇనీషియల్గా ఉంది ఎక్కువ ఇబ్బంది లేనప్పుడు ఏంటంటే అగైన్ గుడ్ పోస్టర్స్, కూర్చునే పద్ధతి మార్చుకోవటం, స్ట్రైట్గా సపోర్ట్తో కూర్చోవడం, మార్చుకుంటూ ఉండటం, రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయటం, అవసరం ఉన్నప్పుడు ఫిజియోథెరపీ మందులు వాడటం, ఇలాగే ఎక్కువ శాతం మందికి మనం ట్రీట్ చేయగలుగుతాము. బట్ కొంతమందిలో మాత్రం అది స్టేజ్ దాటినప్పుడు నరాల మీద బాగా ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రం ఆపరేషన్ అనేది ప్రిఫర్డ్ చాయిస్ అవుతుందమ్మా. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ L4-L5 కాదు, చాలా వరకు వెన్ను సమస్యలకు ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, రోబోటిక్ సర్జరీ లాంటివి వచ్చాయి అనేసి వింటున్నాము. సో అవి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి సార్? సో రోబోటిక్ సర్జరీ అనేది పర్టికులర్గా ఇప్పుడు మన మోకాల్ రీప్లేస్మెంట్లో చాలా కామన్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో కూడా మనకు అందుబాటులో ఉంది. బట్ స్పైన్కి వచ్చేటప్పటికి రోబోటిక్ సర్జరీ అనేది చాలా కొద్ది ప్లేసెస్లోనే ఉంది. ఇప్పుడు నా ట్రైనింగ్ అంతా కూడా రోబోటిక్లో కూడా బాగా అయ్యింది. బట్ రోబోటిక్ సర్జరీకి ఒక మన లిమిటేషన్ ఎట్ ప్రెజెంట్ ఏంటి అంటే స్పైన్లో మనం స్క్రూలు వేయడానికి మాత్రమే మనకి ఆ రోబోట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో పర్టికులర్గా దాని రోల్ ఏంటంటే ఎప్పుడైనా నడుము బాగా వంకర ఉన్నప్పుడు ఎక్కడ వేయాలి అనే కొంచెం గైడెన్స్ మనకి రోబోట్ ద్వారా దొరుకుతూ ఉంటుంది. బట్ మనకి స్పైన్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నరాన్ని ఫ్రీ చేయడం అనేది మన మెయిన్ గోల్ అవుతుంది. అది ప్రస్తుతానికి ఇంకా మనకి ఆ రోబోట్ చేసే టెక్నాలజీ అయితే ఇంకా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అండ్ దాని మీద ఇంకా రీసెర్చ్ అనేది నడుస్తూ ఉంది. సో హోప్ఫుల్లీ ఓవర్ టైం మనకి అది కూడా దొరికితే రోబోట్ అనేది స్పైన్లో ప్రాపర్గా మనం వాడటానికి అవుతుంది. ఎట్ ప్రెజెంట్ ఉన్న సినారియోలో దాన్ని పెట్టే ఖర్చుకి అది మనకి హెల్ప్ చేసే దానివల్ల ఆ డిస్బ్యాలెన్స్ వల్ల ఇంకా రోబోటిక్ స్పైన్ సర్జరీ అనేది ర్యాంపెంట్గా ఎక్కువ ప్లేసెస్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఓకే. అండ్ ఈ L4-L5 సమస్యలు మనము నెగ్లెక్ట్ చేస్తే చాలా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి అనేసి అంటారు. ఏంటి సార్ అది? సో L4-5 పర్టికులర్గా ఆ ప్రాబ్లమ్ ఆ డిస్క్ రిలేటెడ్ కానీ స్టెనోసిస్ కానీ మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. అంటే నరాలు బలహీనపడటం. ఎక్కువ శాతం ఒక నరం అనేది ఒత్తుకుని ఉన్నప్పుడు ఏంటంటే నరం బలహీన పడిపోతుంది, దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది. దానివల్ల ఏంటంటే ఆ నరం ఎక్కడైతే మనకి సప్లై చేస్తుందో, ఇప్పుడు L4-5లో జనరల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు L5 నరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. L5 నరం మనకి ఏం చేస్తుంది అంటే మన పాదం పైకి లేపడం కానీ బొటన్ వేలు పైకి లేపడం కానీ ఈ రెండు ఆ L5 నరం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ నరం ఇబ్బంది వస్తే మనకి ఆ పాదం కానీ బొటన్ వేలు పైకి లేపడానికి కానీ ఇబ్బంది అవుతుంది. అంటే దాన్ని ఏమంటామంటే మనం ఫుట్ డ్రాప్ అంటాం. ఇప్పుడు మనం నడిచినప్పుడు పాదం పైకి లేచి కిందకి పడుతూ ఉండాలి. ఆ లేపలేకపోవడం వల్ల కాళ్ళు డ్రాగ్ చేసుకుంటూ నడవాల్సి వస్తుంది. రెండోది ఆ భరించలేని నొప్పి కూడా. నొప్పి అనేది విత్ ఇన్ టైం మనం అడ్రస్ చేయలేకపోతే ఏంటంటే నరం న్యూరోపతిక్ కాంపనెంట్ ఉంటుంది. నరం వీక్ అయిపోవడం వల్ల పర్సిస్టెంట్ పెయిన్స్, ఆ నొప్పులు అనేవి ఇంకా తగ్గకుండా ఆ తిమ్మిర్లు కానీ నొప్పులు కానీ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకొక రేర్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు సెంటర్లో కనుక మనకి డిస్క్ పెద్దగా ఉంది, లేదంటే చాలా పెద్ద డిస్క్ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా యూరిన్ కానీ మోషన్లో కంట్రోల్ తప్పడం కానీ దాన్ని కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాము. సో అది కూడా వచ్చే ఛాన్స్ అనేది, అది అన్నిటికన్నా మేజర్ రిస్క్ అని చెప్పుకోవాలి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు విత్ ఇన్ అవర్స్, గంటల్లోనే మనం ఆ ఒత్తిడిని తీసేయాల్సి ఉంటుంది. లేదంటే అది ఎప్పటికీ ఆ యూరిన్ కంట్రోల్ కానీ మోషన్ కంట్రోల్ కానీ మళ్ళీ రిటర్న్ రాకపోవచ్చు. అండ్ అలాగే ఈ L4-L5కి చేసే సర్జరీలు ఎంతవరకు సక్సెస్ ఇస్తాయి సార్? అగైన్ ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగి
దానికి సంబంధించిన ఇబ్బందులే కనుక పేషెంట్కి ఉన్నట్లయితే ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ కంపేర్డ్ టు ఆల్ సర్జరీస్. మిగతా సర్జరీస్తో సమానంగా దీనికి కూడా మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మనం చెప్పుకున్నట్టు అట్లీస్ట్ 98 నుంచి 99% వీటిలో రిస్క్ అనేది ఉండదు అండ్ సక్సెస్ఫుల్ సర్జరీ. సో ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు సర్జరీ తర్వాత కూడా మనం బెడ్ రెస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ బెడ్ రెస్ట్ అనేది మనకి ఇప్పుడున్న స్పైన్ ఇష్యూస్ దేనికి కూడా సొల్యూషన్ అనేది కాదు. ఈ డిస్క్ రిలేటెడ్ వాళ్ళకి జనరల్గా మన 6 గంటల తర్వాత నడిపిస్తాము అండ్ వాళ్ళకి ఆ కాలు ఏదైతే లాగుతూ ఉంటుందో సయాటికా అంటారు, ఆ నొప్పి అనేది యూజువల్గా ఆపరేషన్ అయిపోగానే కాలు అనేది బాగా ఫ్రీ అయిపోవడం వాళ్ళు యూజువల్గా చూస్తుంటారు. కొద్దిగా ఏమైనా నొప్పి ఉండిపోయినా కానీ ఓవర్ టైం అనేది అది కూడా తగ్గిపోతుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.